వెలగపూడిలోని సచివాలయ ప్రాంగణంలో జరుగుతున్న శాసనసభ భవన నిర్మాణ పనుల్ని ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ పరిశీలించారు. అసెంబ్లీలో సభ్యులకు ఏర్పాటు చేసే కుర్చీలు, మైక్లు, సభాపతి ఆసీనులయ్యే ప్రాంతాల్ని మంత్రి పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 8కి అసెంబ్లీ, 10కి మండలి భవనాలు సిద్దమవుతాయని మంత్రి వెల్లడించారు. సమావేశాలు ఎప్పుడనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయిస్తారని తెలిపారు. అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే 217 చదరపు కిలోమీటర్లు ఈరోజు మనం ట్రాన్సిట్ అసెంబ్లీ అంటే ఇక్కడ ఒక 2 సంవత్సరాల పాటు ఉంటాం. ఆ తర్వాత మనకి ఏదైతే పర్మనెంట్గా అన్నీ కడతాం అక్కడికి పోతాం. దానికి సంబంధించిన అసెంబ్లీ, కౌన్సిల్ హాల్ 2 దాదాపు పూర్తయిపోవచ్చినాయి. సీఎం గారి రూమ్ కానీ, ప్రతిపక్ష నాయకుడి రూమ్ కానీ, స్పీకర్ రూమ్స్ ఇవన్నీ కూడా దాదాపు పూర్తయిపోయినాయి. దాంట్లో ఫర్నిచర్ కూడా వేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ దీంట్లో అరేంజ్మెంట్లో స్పీకర్స్ కూడా యాక్చువల్గా లేటెస్ట్ మోడల్ అరేంజ్ చేశారు. ఈ స్పీకర్స్కి ఒక హ్యాంగింగ్ ఉండేటట్టు ఏమీ లేకుండా టేబుల్ మీద ఒక బాక్స్ లాగా ఉంటుంది. అలాంటి స్పీకర్స్ పెట్టారు. ఆ స్పీకర్స్ యొక్క క్వాలిటీ కూడా హై ఉంది. ఈ విధంగా ఈ యొక్క అసెంబ్లీ తర్వాత కౌన్సిల్ 2 కూడా ఈ నెల 10వ తేదీకి దాదాపు పూర్తి చేస్తానే హ్యాండ్ ఓవర్ చేయటం. ఆ తర్వాత వాళ్ళు హైదరాబాద్ నుంచి అక్కడ ఉన్న ఆఫీస్లో ఉన్న మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం షిఫ్ట్ చేసుకుంటారు.